హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం ఆనందలింగేశ్వర ఆలయానికి. రండి వెళ్దాం. టైం 7 o'clock అవుతుంది మార్నింగ్. ఇప్పుడు రష్ ఉండదు కదా, యాజ్ యూజువల్గా అక్కడ పోయి దర్శించుకుందాం. రండి. ఈ ఆలయానికి అయితే వచ్చేసాము. సో ఒకసారి చూపిస్తాను. కొంచెం మెట్టుకులు ఎక్కుకొని పోవాలి. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, చూడండి. గైస్, నాకు ఈ మెట్టుకులు చూస్తుంటే తిరుమల మెట్టుకులు గుర్తొస్తున్నాయి. చాలా బాగుంది కదా. సో లోపలికి వెళ్దాం, రండి. ఈరోజు ఆలయం శ్రీ ఆనందలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం ఒక కొండపైన ఉంటుంది. అలాగే ఈ ఆలయం బెంగళూరు హెబ్బాడ్ అనే ప్రాంతంలో కొలువై ఉంది. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు వందల సంవత్సరాల కలిగిన చరిత్ర ఉంది. శతాబ్దంలో చోళుల పరిపాలనల నుండి ఈ ఆలయం అయితే ఇక్కడుంది అని స్థానికులు చెప్తారు. ఇక్కడ ఆనంద లింగ రూపంలో శివుడిని పూజిస్తారు. అలాగే ఇక్కడ శివుడితో పాటు వినాయకుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు. అయితే ఇక్కడ పాండవులు వనవాసం చేసే సమయంలో ఈ ఆలయానికి వచ్చారని, ఈ స్వామిని పూజించి ఇక్కడే నివాసం ఉన్నారని కూడా ఇక్కడ కథనం ఉంది. ఈ ప్రాంతాన్ని కుంతి ప్రదేశం, ఆనందగిరి బెట్ట మరియు కుంతి బెట్ట అని కూడా అంటారు. ఇక్కడ బెట్ట అంటే కొండ అని అర్థం. అయితే ముందు కాలంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 2003లో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి ఈ ఆలయాన్ని పెద్దగా నిర్మించారు. అయితే ఈ ఆలయం పక్కనే చాలా పెద్ద పెద్ద బండలైతే ఉన్నాయి. ఒక పక్కన ఒక పెద్ద బండ ఉంది. అది ఏనుగు ఆకారంలో కనిపించడం విశేషం. అలాగే ఈ ఆలయం నుంచి కొంచెం కిందికి వస్తే శ్రీ కాలభైరవ స్వామి ఒక గుహలో దర్శనమిస్తారు. ఈ స్వామి చాలా శక్తివంతుడు అని నమ్ముతారు. సో ఆలయం లోపల శివుడు స్వయంభూ అని అంటారు. ఆ తర్వాత ఈయనని ఆనందలింగేశ్వర స్వామి అని అంటారు. సో దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో, అండ్ లైక్ చేయండి. బాయ్. అయితే ఈ ఆలయం డీటెయిల్స్ ఏముందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను విత్ గూగుల్ మ్యాప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.